విజయవాడ కొత్తపేట కేబిఎన్ కళాశాలలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, అన్నమాచార్య భావనా వాహిని సంస్థ మరియు కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు 14 రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తనల ఉచిత శిక్షణ కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఈ ఓ భక్తుడు పాడుకునే పాట అన్నమయ్య సంకీర్తన. ప్రేయసి హృదయం నిండిన ఓ ప్రేమికుడు పాడుకునేటువంటి తాదాత్మ్య స్థితి అన్నమయ్య సంకీర్తన. ఇలా ప్రతి భావానికి, ప్రతి సందర్భానికి తెలుగు ప్రేక్షకులు, తెలుగు పాఠకులు, తెలుగు పౌరులు తలచుకునే పాట అన్నమయ్య సంకీర్తన. తల్లికి మల్లె పూదండ గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు సాంస్కృతిక పద్మశ్రీ శ్రీమతి శోభారాజు గారి పర్యవేక్షణలో గత నెల 16వ తేదీ నుండి నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణా శిబిరం విజయవంతంగా పూర్తయ్యి ఈరోజు ఈ సామూహిక గాన కార్యక్రమంతో దిగ్విజయంగా ముగింపు పొందడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ప్రజాసేవలో, దేశాభివృద్ధిలో, భారతీయ సంస్కృతి మరియు తెలుగు భాషాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తి. సో వారి సాన్నిధ్యంలో ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని, శోభని చేకూర్చింది. వారికి మనందరి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ అన్నమాచార్య భావనా వాహిని డ్రామాటిక్ అసోసియేషన్ కేబిఎన్ కళాశాల మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరము కూడా సామూహికంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి హృదయంలో భక్తిభావాన్ని నింపాలని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించే స్ఫూర్తిగా నిలవాలని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాసు మాట్లాడుతూ అపారమైన తెలుగు సాహిత్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా వారసత్వ సంపదగా అందించారన్నారు. అప్పుడు నన్నయ్య, ఇప్పుడు అన్నమయ్య. అన్నమయ్య అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, మనిషి నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు, విలువలు ఆయన సంకీర్తనలో మెండుగా ఉన్నాయి. భగవంతుడితో ఆడిపాడిన సంకీర్తనాచార్యుడు ఆయన. వేల కొద్ది తెలుగు పదాలను తన కీర్తనలో దాచిపెట్టి తరతరాలకు తరగని వారసత్వ సంపదను మనకు అందించాడు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. ఈ మొత్తం కార్యక్రమంలో మాకు అన్నదండలుగా నిలిచిన భాషా సంస్కృతి శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారి రుణాన్ని మాటల్లో తీసుకోలేం. వారికి ఇంకా మరెన్నో విధాలుగా రుణపడి ఉండాలని కోరుకుంటాను. ఈ మహోన్నత కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ, ముఖ్యంగా అన్నమాచార్యుని కీర్తనలు యువతకి అవసరమని భావించి కేబిఎన్ కాలేజీ వారిని రిక్వెస్ట్ చేయగా వారు ఎంతో ఆనందపడి మనకి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో రిజిస్ట్రేషన్స్ పెట్టడం జరిగింది. తద్వారా 300 మంది సుమారు పిల్లలు పెద్దలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్విఘ్నంగా జరగటం మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఈ చివరి రోజున మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు, మరి భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి గురించి ఒకే ఒక్క విషయం వారికి నాకున్న అనుబంధాన్ని చెప్పి నేను ముగిస్తాను. మన రాష్ట్రంలో ఈ రోజున మనం అనుకున్నటువంటి అమరావతి నగరం, లేకపోతే అమరావతి మీ అందరికీ తెలుసు. ఒక 15 సంవత్సరాల క్రితం అమరావతి వెళ్ళాలంటే రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అంత గొప్పగా లేవు. వర్షం వస్తే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడే నేను స్పెషల్ ఆఫీసర్ని. ఆ సమయంలో వారు పట్టణ శాఖాధిపతిగా ఉండి, పట్టణ మంత్రివర్యులుగా ఉండి, హృదయ్ ప్రాజెక్టు ద్వారా అనేకమైనటువంటి నిధులు, కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసి ఈ రోజున అమరావతి వెళుతుంటే లైటింగ్ కానీ, రోడ్లు కానీ, విస్తరణ కానీ, హెరిటేజ్ వాక్ కానీ, మాన్యుమెంట్స్ కానీ అతి గొప్పగా తయారైనవి అంటే దానికి కారణం మన వెంకయ్య నాయుడు గారు. అది నాకు వారితో పరిచయం. అదే రోజున ముఖ్యమంత్రి వర్యులు నన్ను టూరిజం శాఖ తీసుకోవడం, అప్పటి నుంచి నేను ఆ విధంగా కంటిన్యూ అవుతూ వెనకాల ఉన్నటువంటి ధ్యానబుద్ధ ప్రాజెక్ట్ని కూడా ఆ విధంగానే డెవలప్ చేయడం జరిగింది. వారి ప్రజా జీవితం నేను చెప్పవలసిన అవసరం లేదు. వారు గొప్ప నాయకులు. విద్యార్థి దశ నుంచి అత్యున్నతమైనటువంటి స్థానం వరకు అనేకమైనటువంటి పదవులు ప్రజాసేవల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ విలువల్ని కాపాడడం కోసం కట్టుబడినటువంటి నిబద్ధత కలిగినటువంటి గొప్ప నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే వారు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. అది ముఖ్యంగా ఆంధ్రులు అవడం మన అందరి యొక్క గొప్ప కారణం. రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి మాట్లాడుతూ, సంగీతం, సాహిత్యం ఈ రెండింటినీ మేళవించి తన పద కవితల ద్వారా పరిపూర్ణత సాధించిన మహనీయుడు అన్నమయ్య అన్నారు. ఆయన ఒక తాత్విక విప్లవకారుడు. ఎందుకంటే 15వ శతాబ్దంలోనే భక్తిని సామాన్య ప్రజల భాషలోకి, జానపద గీతాల్లోకి మార్చి ప్రతి ఒక్కరూ పాడుకునేంత సులువుగా భక్తిని, దేవుడి గీతాలని పాడించిన వ్యక్తి, పాడించిన మొట్టమొదటి వాగ్గేయకారులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారు స్వయంగా 32,000కు పైగా కీర్తనలు చేశారు. కానీ అందులో మిగిలింది కొన్ని వేలే, పాడుకుంటున్నది కొన్ని వందలు మాత్రమే.
ఇది కేవలం సాహిత్యపరమైన నష్టం కాదు, ఇది సాంస్కృతిక వారసత్వానికి జరిగిన నష్టం. కానీ ఇలాంటి నష్టం జరుగుతున్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు పునర్జీవానికి నాంది పలుకుతున్నాయి అన్న మాట అతిశయోక్తి కాదు. అన్నమాచార్యుల వారి కీర్తనలు కేవలం ఒక మతానికో, ఒక దేవుడికి చెందిన, దేవుడిని మెచ్చుకునే పాటలుగానో మనం చూడకూడదు. అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ చూస్తే ఒక మనిషికి వినయం, సమానత్వం, మానవత్వం, జీవిత పరమార్థం తెలియజేసే ఒక గ్రంథం వంటి గొప్ప కీర్తనలే అన్నమాచార్యుల వారి కీర్తనలు. అటువంటి కీర్తనలను కేవలం పరిశోధనకు పరిమితం అవ్వకుండా ప్రతి ఇంటి ముంగిట గానం చేసేలాగా చేసిన వ్యక్తి మాత్రం పద్మశ్రీ అన్నమయ్య కోకిల, పదకోకిల శ్రీ శోభారాజు గారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే, నది పుట్టుకకు ఒక బిందువే కారణం, కానీ ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రం అంత అవుతుంది. అలాగా వారు మొదలుపెట్టిన ఈ సంగీత సాధన ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉంటున్న కొన్ని లక్షల మంది విద్యార్థులకు చేరువ చేయడం అంటే వారి నిస్వార్థ తపస్సుకు, అన్నమాచార్యుల వారికి వారిస్తున్న నీరాజనానికి, సంగీత నీరాజనానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సంస్కృతిని పరిరక్షించడం అంటే కేవలం పుస్తకాల్లో దాచటం కాదు. సంస్కృతిని పరిరక్షించడం అంటే దాన్ని సరిగ్గా తరువాతి తరాలకు కూడా అందేలాగా చేయడం. శోభారాజు గారు ఈరోజు ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకు ఇస్తున్న ఈ సంకీర్తనలు, వారి గొంతులోండి అన్నమాచార్యుల వారి గేయాలన్నీ పలికించేలా చేయడం నిజంగా మనందరికీ అదృష్టం. వారు అన్నమాచార్యుల వారికి సేవను కేవలం కచేరీల రూపంలోనే చేయట్లేదు. ఈరోజే నేను తెలుసుకున్నాను, కచేరీలకు పరిమితం అవ్వకుండా చెంచల్గూడ జైల్లో ఉపశమన సంకీర్తనగా దీన్ని మార్చారు. రోగులకు ఉపశమనం కోసం నిమ్స్ ఆసుపత్రిలో నాద చికిత్స అనే ఒక సరికొత్త మార్గంలో కూడా సంకీర్తనలను సంకీర్తన ఔషధం అనే పేరుతో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. లక్షలాది మందితో లక్ష గళార్చన ద్వారా ఒక ఉద్యమంగా మార్చారు. అందరూ ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని మ్యూజిక్ ఫర్ పీస్గా మార్చి ఇటువంటి కొన్ని వందల కార్యక్రమాలతో, అన్నిటికంటే నా మనసుకు నచ్చింది తందనాన అనే ఒక గొప్ప కార్యక్రమం. దాని ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకు, యువతకు అన్నమయ్య వారి సంకీర్తనలను దగ్గర చేశారంటే వారికి దీని పట్ల ఉన్న తపస్సు ఎంత గొప్పదో మనం అందరం అర్థం చేసుకోవాలి. అలాగే మీ అందరికీ శిక్షణ ప్రారంభంలో శిక్షణ నేర్చుకునే వారందరికీ చెప్పాను, గంగ దగ్గరకు వెళ్ళిన వాడు గంగాజలమే తీసుకొని వస్తాడు అని. అలాగే మహానుభావురాలి వద్ద నేర్చుకున్న ఈ యొక్క సాధన ఏదైతే ఉందో మీ అందరి అదృష్టం. మీరు పుస్తకాల ద్వారా లేదంటే వీడియోల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మీరు ఒక గొప్ప లెజెండ్ దగ్గర నేర్చుకున్నారు. ఈరోజు అటువంటి మహానుభావురాలి వద్ద నేర్చుకున్న ఈ అదృష్టం మీ అందరికీ జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు శిక్షణ ముగింపు కాదు, ఇది మీ అందరి మీద ఉన్న గొప్ప బాధ్యతకు ప్రారంభం మాత్రమే. మీరు నేర్చుకున్న ప్రతి కీర్తన ఇంకో విద్యార్థికి నేర్పండి, మీ ఇంట్లో పాడండి, మీ స్నేహితులకి నేర్పించండి. అప్పుడే ఈ శిక్షణ యొక్క సరైన ఫలితం సమాజానికి చేరుతుంది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప సంపద ఏదైనా ఉందంటే అది భారతీయ కళలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. ఆ సంస్కృతి సాంప్రదాయాలు కేవలం ప్రభుత్వమో చట్టాలో కాపాడితే మాత్రమే పరిరక్షితం అవ్వవు. సంస్కృతులు తరాల చేత నిర్మించబడతాయి. ఆ తరంలో మనమందరం కూడా ఒక ఇటుక అవ్వాలన్న బాధ్యత మన మీద ఉండాలి. మనం వారసత్వాన్ని కేవలం చూసే తరంగా కాకుండా ఆ వారసత్వాన్ని పరిరక్షించి తర్వాత తరాలకు అందించే ఒక గొప్ప తరంగా నిలవాలి. అదే అన్నమాచార్యుల వారికి మనం ఇచ్చే గొప్ప నివాళి, అదే శోభారాజు గారి వారి సేవకు మనం ఇచ్చే గొప్ప గౌరవం. వెంకయ్య నాయుడు గారి వంటి పెద్దలు కలలుగానే భారతీయ సంస్కృతి పరిరక్షణకు మనం అందించే ఒక చిన్న కానుక అని తెలియజేస్తూ ఆ బాధ్యతను మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ జై హింద్, జై తెలుగు తల్లి. ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి మాట్లాడుతూ, సంగీతం ఉన్నదే అది అర్థం కావక్కర్లేదు, పాడుతూ ఉంటే ఆనందించేస్తాం.
దానికి అర్థంతో పని లేదు. ఆ రాగ ఆలాపనతోనే మనం పరమానంద భరితులం అవుతాం. రెండవది ఆలోచనామృతం, ఆలోచిస్తేనే అర్థమయ్యేటటువంటిది సాహిత్యం. అటువంటి సంగీత సాహిత్యములు రెంటినీ కూడా మేళవించి తన పద కవితల యందు పరిపూర్ణత సాధించినటువంటి మహానుభావులు అన్నమాచార్యుల వారు. వారిని పురస్కరించుకుని వారి యొక్క కీర్తనలని యావత్ సమాజానికి అందిస్తూ ఉన్నటువంటి శోభారాజు గారు చాలా ప్రశంసనీయురాలు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా సాధన చేస్తే అలా గొప్పవాళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏదో ఒక ప్రయోజనాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పొందాలి అనే దృష్టితో ఒక విషయాన్ని మీ అందరి ముందు, విద్యార్థులకే కాదు అందరికీ అవసరమైనటువంటి ఒక చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచి సెలవు తీసుకుంటాను. ఒక కొండ మీద మన వాళ్ళు అన్నీ కూడా విషయాలు మనుషుల మీద చెప్పకుండా రాళ్ల మీద రప్పల మీద చెప్పారు. ఎందుకంటే మనుషుల ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఒక కొండ మీద పెద్ద బండ రాయి ఉన్నది, దాని పక్కన ఒక చిన్న బండ ఉన్నదండి. పైనుంచి ప్రవాహం వస్తోంది. ఈ చిన్న బండ అన్నది ఏమే పెద్ద బండ, లోకం ఎట్లా ఉంటుందో మనకి తెలియదు, ఒక్క మాట ఈ ప్రవాహంలో పడిపోయి లోకాన్ని గురించి తెలుసుకుందాం, సాధన ప్రయత్నం చేద్దాం అని చెప్పి అన్నది. పెద్ద బండ అబ్బా ఒళ్ళొలుస్తుంది, ఎందుకబ్బా నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అన్నది. ఈ చిన్న బండ ప్రవాహంలో పడి కొట్టుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి నీళ్ల వల్ల రాళ్ల వల్ల ఇసుక వల్ల దెబ్బలు తింటూ అది నునుపెక్కి నది ఒడ్డున పడ్డది. ఆ నదికి స్నానానికి వచ్చాడు ఒక మహర్షి తన శిష్యులతో. ఈ రాయిని చూశాడు, ఇది చాలా నునుపెక్కి శివలింగంలాగా తయారైంది, మొక్కలు పోయి. దాన్ని చూసి ఆయన అన్నాడు శిష్యులతో, ఇదేదో స్వయంభూలింగము, తప్పకుండా మహత్తరమైనటువంటి ఈ లింగానికి ఒక ఆలయం కట్టి మనం ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పి శిష్యులతో చెబితే ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు. వాళ్ళకి ఆలయ నిర్మాణంలో కాలిబండ అవసరమైంది. గుళ్ళోకి వెళ్ళటానికి పెద్ద కాలిబండ అవసరమయ్యి ఈ కొండ మీద నుంచే రాళ్ళన్నీ తెచ్చారు కాబట్టి పెద్ద బండని చూశారు, ఇది కాలిబండకి బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చి ఆ ఆలయానికి ముందు కాలిబండగా వేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దాని మీద కాలు పెట్టడం, లోపలికి వెళ్ళి ఈ లింగం మీద పూలు పెట్టడం. దాని మీద కాలు, దీని మీద పూలు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే కష్టాన్ని సహించి తాను కృషి చేసినందువల్ల, సాధన చేసినందువల్ల దానికి అటువంటి పూజనీయ స్థితి వచ్చింది. ఒళ్ళు అరుస్తుంది, ఇక్కడే పడుంటాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ బండకి అందరూ కాళ్ళు నెత్తిన పెట్టేటటువంటి దుస్థితే వచ్చింది. కాబట్టి సాధన వల్ల మీరు కూడా అంతటి మహనీయులు కాగలుగుతారు అని చెప్పి మనవి చేస్తూ, విద్యార్థులు కృషి చేసి మీరందరూ కూడా గొప్ప మహనీయ స్థానాన్ని అందుకోవాలి అని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలతో సెలవు. అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ మనిషిని మనిషిగా తీర్చిదిద్దే విలువల నిలయాలుగా అన్నమయ్య కీర్తనలు అని అభివర్ణించారు. తాళ్లపా కన్నమాచార్య దైవమవు నీవు మాకు, వేళమే శ్రీహరిగనే వెరవాన తెచ్చితివి. ఆ స్వామిని ఎలా చేరుకోవాలి, ఎలా సందర్శించాలి అన్న మార్గం మాకు సులువు చేసి చెప్పావయ్యా, నువ్వు మాకు గురువు అని. ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ సాంగ్గా ఉంది. పెద్ద తిరుమలయ్య చిన్న తిరుమలయ్య పాడినట్లుగా తెలుస్తుంది కీర్తన.
కార్యక్రమ ముఖ్య అతిథి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఊహ తెలిసిన నాటి నుంచి ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నేటికి ఉదయం 4:30 నిద్రలేస్తాను. క్రమం తప్పకుండా ఆ సమయంలో అన్నమయ్య సంకీర్తనలను వింటాను. నా జీవితానికి దశ దిశ నిర్దేశం చేసి నాకు సాంత్వన చేకూర్చేవి ఆ అన్నమయ్య కీర్తనలే. ఆ కీర్తనల ద్వారా నాకు ఎంతో ఉత్సాహం లభిస్తుంది. నా కష్టాలు మర్చిపోతాను, కర్తవ్యం నిర్వహిస్తాను అన్నారు. ఎందుకంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పాటను, మన మాటను, మన ఆటను, మన బాటను, మన యాసను, మన గోసను మనం మర్చిపోతున్నాం. మన కట్టు బొట్టు నిదానంగా మాయమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం మన సంస్కృతి ఏమిటి, మన పూర్వపరాలు ఏమిటి, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వ సంపద అవుతుందో దాన్ని కాపాడుకోవడం అవుతుందో అది మనందరి యొక్క బాధ్యత అని చెప్పని సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఈరోజు గురు పూర్ణిమ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి శోభారాజు గారికి, ఇతర నిర్వహణ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థిలో నిద్రాణమైన శక్తులను మేలుకొల్పి జ్ఞానం, ఆనందాన్ని నింపే వారు గురువులైతే ఆచార్య దేవోభవ అంటూ గురువుని పరమాత్మ స్వరూపంగా భారతీయ సంస్కృతి గౌరవించింది. అలాంటి గురువులను గుర్తుంచుకొని, పూజించుకొని, గౌరవించుకునే రోజే ఈ గురు పౌర్ణమి. గురువులంటే తరగతికి వెళ్ళి పాఠాలు చెప్పేవారే కాదు, మన జీవితానికి దిశా నిర్దేశనం, మార్గదర్శనం చేసేట మహానుభావులు. అలాంటి వారిని మర్చిపోరాదు. వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవాభిమానాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా యువతరం గురువులను గౌరవించే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భారతీయ గురు శిష్య పరంపరకు మూలమై మనదైన విజ్ఞానాన్ని తరతరాలకు అందించిన గురు పరంపరకు ఈ సందర్భంగా శిరస వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ గురువు, తమకు పాఠం చెప్పి మార్గదర్శనం చేసిన గురువు. పాఠం అంటే చదువే కాదు, సంగీతము, సాహిత్యము, సంస్కృతి, సాంప్రదాయము, వీటన్నిటిలో మార్గదర్శనం చేసిన గురువులను, అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మన పెద్దలైన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, వారిని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి ప్రథమ గురువులు ఎవరంటే అమ్మమ్మ, తాతయ్య. నేను నా చిన్నప్పుడు 13వ నెలలో మా అమ్మను కోల్పోయాను. మా అమ్మను ఒక ఆవు పొడిస్తే ఆమె పడిపోయి చనిపోయింది 13 నెలలకి. నేను జీవితంలో ఎన్నో సాధించాను, కానీ అమ్మను చూసే అదృష్టం మాత్రం నాకు కలగలేదు. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఆ జ్ఞాపకాలు ఉండవు. మనము ప్రతి ఒక్కరం కూడా మనకు వచ్చిన అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకొని కుటుంబంతో సమయం గడపాలి. చాలామంది ఇతరుల వాటితో సమయం గడుపుతున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి, వారికి సరైన మార్గదర్శనం చేయాలి. అలాగే తాతలు ముత్తాతలు ఉంటే వారు కూడా పిల్లలకి తమ జీవిత అనుభవాలు చెప్పాలి. నేను మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ, మా తాతయ్య దగ్గర పెరిగాను నేను. వాడు చదువుకుంది పెద్ద బాల శిక్షే, కానీ ఊర్లో అందరినీ సాయంత్రం పూట కూర్చోబెట్టి ఆ పెద్దవాళ్ళ శిక్షలో ఉండే విశేషాలు అందరికీ వినిపించేవాళ్ళు. రామాయణం, భారతం చదివి వాటికి అర్థం చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. సమాజం అలా నడిచింది. ఇవాళ మనము, మన యువత ఎక్కువగా ఈ టెలివిజను, ఈ సెల్ ఫోను, వీటికంతా ఈ గ్యాడ్జెట్స్ వీటికి బాగా అలవాటైపోయి ప్రాపంచిక పరిజ్ఞానం లేకుండా, అలాగే కుటుంబంతో నిత్య సంబంధాలు కూడా తగ్గిపోయి మనం అర్థం కాని అయోమయ దిశలో ముందుకు వెళుతున్నాం. నాగరికత పెరిగిందనుకుంటున్నాం మనం. ఈ వెరితల్లో వేస్తున్న నాగరికత అవుతుందో అది పెరగడం కాదు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి మన జీవితపు అలవాట్లు మర్చిపోయి ఉదయం సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, మధ్యలో కాసేపు వ్యాయామం చేయాలి, యోగా చేయాలి. యోగా అంటే అదేం మతంతో సంబంధించింది కాదు. యోగా హ్యాజ్ నో రిలిజియన్. యోగా ఈజ్ ఏ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ గివెన్ బై అవర్ ఫోర్ ఫాదర్స్. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బి మెంటల్ అలర్ట్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. యోగా మన ఎవరు అన్నాడు, సార్ యోగా మంచిదే కానీ యోగాలో సూర్య నమస్కారాలు చేయాలని.
నేను చెప్పాను సూర్య నమస్కారం మీద అభ్యంతరం ఉంటే చంద్ర నమస్కారం చేసుకోరా అని చెప్పాను వాడికి. ప్రకృతి, సూర్యుడు చంద్రుడు మనకు అందించిన గొప్ప వరం ఆ ప్రకృతి. ఆ దేవతలు ఫ్రీగా మనం పూజ చేయకుండానే వచ్చి ఉదయం దర్శనం ఇస్తారు మనకి. అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. ఆ సూర్యుడి వలన చంద్రుడి వలన మన సూర్యరశ్మి తగిలి ఈ చంద్రకాంతి స్పర్శ తగిలి మనం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. అందువలన ప్రకృతి ప్రసాదం అనేటి ఈ దేవతలను వారందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ముఖ్యంగా యువతరం. దాంతోపాటు ఈ యొక్క మహోన్నతమైన యొక్క సంపద, సంగీతము, సాహిత్యము, సాంప్రదాయం, వీటిని కూడా మన పిల్లలు ఎవరికి ఏ విషయంలో అభిరుచి ఉంటే దాన్ని అనుసరించి జ్ఞానోపార్జన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సంగీతము, సాహిత్యము కేవలం వినోదమే కాదు, కాలక్షేపమే కాదు, మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసేంటే మంచి సాధనాలు అవి. నేను దేశానికి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశాను. నేను ప్రతిరోజు ఉదయాన్నే 4:30 గంటలకు లేచి చేసే మొట్టమొదటి పని ఏంటంటే అన్నమాచార్య కీర్తన వినడం. అన్నమాచార్య కీర్తన వినడం ద్వారానే నేను పరిపూర్ణమైన శక్తిని, మంచి సానుకూల దృక్పథాన్ని, మంచి ఆలోచనలు కలిగేదానికి నాకు అన్నమాచార్య కీర్తనలే ప్రధాన కారణం అని చెప్పని సగర్వంగా మీ అందరి ముందు కూడా మనం చేస్తాను. అందుకని పిల్లలందరూ నేను కోరుతున్నా, దయచేసి ఉదయాన్నే కాసేపు ఈ అన్నమాచార్య కీర్తనలు వినండి, లేదా పాడండి, లేదా సాధన చేయండి. తెలిసిన వాళ్ళు పక్క మరొకరికి చెప్పండి. ఇది చాలా అవసరం. ఇవాళ సమాజంలో క్రమశిక్షణ లోపిస్తూ ఉంది, పాశ్చాత్య వ్యామోహం పెరిగిపోతూ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో తెరవడం లేదు. మన పత్రిక తిరగవేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన పిల్లలని, లేకపోతే ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య అని, లేకపోతే అనేక రకాలైన నెగటివ్ వార్తలు మనకు కనబడుతూ ఉంటాయి. అవన్నీ విశేషంగా నాకు సాయం సంధ్యా సమయంలో చెప్పడం ఇష్టం కూడా లేదు. మరి ఆ పద్ధతి నుంచి మనం బయటపడాలంటే, ఒకటి మన పెద్దలతో సమయం గడపాలా, రెండోది దైవభక్తి కలిగి ఉండాలా. ఫలాని దేవుణ్ణే పూజించాలని నేను చెప్పను, దైవభక్తి కలిగి ఉండాలా. దాంతోపాటు మనము మన సమయంలో కొంత సమయాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించాలా. ఇవన్నీ కూడా మన గురు పరంపరలో చెప్పబడిన విషయాలు, నేను చెప్పే కొత్తగా చెప్పే విషయాలు కాదు. అందుకని దయచేసి పిల్లలందరూ సంగీత సాధన, ముఖ్యంగా అన్నిటికన్నా సులభమైంది అన్నమాచార్య కీర్తనలు. వీటి ద్వారా ఒక మండలం పాటు లేదా 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం అన్నమాచార్య కీర్తన వినండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీరు సానుకూల ఆలోచనలకు దగ్గర అవుతారు. మంచి ఆలోచనలు మిమ్మల్ని బాగా ఉత్సాహపరుస్తాయి. అది ఇతరులకి మీ మీద గౌరవాన్ని కూడా పెంచుతాయని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. సానుకూల భావాలు, సానుకూల దృక్పథానికి బాటలు వేసి ఈ యొక్క మంచి మార్గంలో నడిచే స్ఫూర్తి ఆ కీర్తనలో మనకు వస్తుంది. ఈ సందర్భంగా ఒక్క కీర్తన గురించి చెప్తాను. ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొండల రాయుడే మా కుల దైవము అని. కులం అంటే ఒక కులానికి, ఒక వ్యక్తిగతమైన మనం వాడే కులం కాదు. ఈ రోజుల్లో కులాన్ని రాజకీయ నాయకులు బాగా అవకాశం ఉపయోగించుకొని శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు, మార్పు, చేర్పు, కూర్పు లేని వాళ్ళు కులాన్ని ఎత్తుకోబోతున్నారు. కులము నిజమైనది, దాన్ని మనం తొలగించలేము. కానీ కుల పిచ్చి ఉండకూడదు, ఇతర కులాలను ద్వేషించకూడదు, కులం పేరుతో జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయకూడదు. ఇవాళ జరుగుతున్న రాజకీయంలో జరుగుతున్న ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇదంతా కూడా. ఈ ఎండ, నీడ, తేలు, పాము, గాలి, ధూళి, చీమ, దోమ, గాము అంటే దెయ్యం, నాము అంటే కొయ్య చివరన చిగురిచ్చినట్టే మొలక. ఇలా ఏది ఎదురైనా కొండల రాయుడు నాకు తోడుగా ఉన్నాడనే కీర్తన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కష్టం రాని, సుఖం రాని, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడన్న ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ధైర్యంగా, స్ఫూర్తిగా జీవించగలడు, ముందుకు వెళ్ళగలడు. యువత అన్నమయ్య కీర్తనలు విని అంతరార్థాన్ని గ్రహించాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈ కీర్తనలో ఎన్నో జీవిత సత్యాలు మనకు కనిపిస్తాయి. మీకు ఏ సమస్య వచ్చినా అన్నమయ్య కీర్తనలో సమాధానం కనిపిస్తుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి.
యువత అన్నమయ్య కీర్తనలను విని అంతరార్థాన్ని గ్రహించాలన్నారు. అన్నమయ్య కీర్తనల్లో ఎన్నో జీవిత సత్యాలు కనిపిస్తాయని, ప్రతి జీవిత సమస్యకు అన్నమయ్య కీర్తనల్లో సమాధానం దొరుకుతుందన్నారు. అన్నమయ్యను గురువుగా భావించి వారి కీర్తనలను జీవితానికి అన్వయించుకోవడం ద్వారా యువత భవిష్యత్ బంగారుమయమవుతుందన్నారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో, పసిపిల్లలు సైతం హాయిగా పాడుకునే రీతిలో అన్నమయ్య అనేక సంకీర్తనలు రచించారు. అలాంటి అన్నమయ్యను గురువుగా భావించి నాటి వారి యొక్క కీర్తనలను జీవితానికి అన్వయించుకోవడం ద్వారా యువత భవిష్యత్తు బంగారుమయమవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. భారతీయ విద్యా వ్యవస్థ అంతా కూడా ముఖతహా నేర్చుకోవడం సాగిందే. రాజు కొడుకైనా సేవకుడి కొడుకైనా గురువు ముందు అందరూ సమానులే. ఒక్కసారి తన సొంత కొడుకు కంటే శిష్యుడి పట్ల అనురాగాన్ని పెంచుకునే గురువులు ఎందరో ఉన్నారు. మనం చదివాము కూడా మన చరిత్రలో, పురాణాల్లో. తల్లిదండ్రులు పెంచుకునే అనురాగకారంగా మారి బిడ్డ భవిష్యత్తును నాశనం చేసే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం అతిగారామం చేసి చెడు ప్రవర్తన, చెడు దారిలో చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే తగిన సమయంలో వాటిని వారించకపోతే, తగిన మార్గదర్శకం చూపితే పిల్లలు చెడిపోయే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఈ గురువు అనురాగం వల్ల చెడిపోయిన శిష్యుడు మనకి కనపడ్డు. తల్లిదండ్రుల గారాభం వల్ల కొంతమంది చెడిపోవచ్చాం, కానీ గురువుల యొక్క మార్గదర్శనం వలన, అనురాగం వలన ఎవడు చెడిపోలేదు. అందుకే శిష్యుడు తనకు పునర్జన్మ లాంటి జ్ఞానం ప్రసాదించిన గురువు పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. గురువుం ప్రకాశయే ధీమాన్ అన్న లోకోక్తిని అనుసరించి గురువు గొప్పతనానికి లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలి. గురువు అంటే మనకు విద్యను నేర్పేవారు మాత్రమే కాదు, సమాజంలో మన మనుగడకు కారణమైన ప్రతి అంశాన్ని నేర్పే ప్రతి ఒక్కరూ, ప్రతి సందర్భం, ప్రతి వస్తువును కూడా మనం గురువుగానే భావించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. పుట్టుకతోనే ప్రతి మనిషి సమాజం నుంచి, కుటుంబం నుంచి కొంత నేర్చుకుంటాడు. మాట్లాడడం దగ్గర నుంచి పోట్లాడడం వరకు సమాజం నుంచి నేర్చుకునేవే. అయితే ఈ క్రమంలో సరైన మార్గం అంటే సరైన మాటలు, సరైన నడవడిక, సరైన అలవాట్లు, సరైన ఆలోచనలు. ఇలా ప్రతి ఒక్కటి గురువు ఉన్నప్పుడే మనం చిన్నప్పటి నుంచి అవి సాధ్యం అవుతాయి. గురువు పట్ల భక్తి కలిగిన ఉన్నవాడు దేశం పట్ల, సమాజం పట్ల, ప్రతి వస్తువు పట్ల, ప్రతి జీవి పట్ల గౌరవం కలిగి, భక్తి కలిగి ఉంటాడు. అందుకే ప్రతి మనిషికి గురువు కావాలి. అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ గూగుల్కి సమస్య వచ్చినా గురువునే పిలవాలి. అదే గురువు యొక్క గొప్పతనం. దైవ భక్తి, గురుభక్తి మీద నీకు అచంచల విశ్వాసం ఉన్నంత వరకు నిన్నెవ్వడూ ఏమి చేయలేడని స్వామి వివేకానంద చెప్పాడు ఆ రోజుల్లో. అయితే ప్రస్తుతం సమాజం మారింది. డబ్బులు పారేస్తే విద్య దొరుకుతుందనే అభిప్రాయం తల్లిదండ్రులు నెలకొంది. దాన్ని చదువు కొనవచ్చు, కానీ చదువు కొనవచ్చు అంటే కొనుక్కోవచ్చు, కానీ సంస్కారం లభించదు. సంస్కారం లేని విద్య పరమ దండగా అని నా అభిప్రాయం. అందుకని చదువుతో పాటు సంస్కారాన్ని ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ పుట్టిన పిల్లలు బేబీ కేర్ సెంటర్లో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే దానికి కారణం ఈ చదువు కొనే సంస్కారం అని నేను భావిస్తున్నాను. చాలామంది చూస్తున్నాం, పిల్లలందరూ చిన్నపిల్లలను బేబీ కేర్ సెంటర్ వదిలేస్తారు. సరే, తప్పనిసరిగా ఇంట్లో ఎవరు లేకుండా ఉద్యోగం చేసుకునేవాడి వరకు నేను అర్థం చేసుకోగలను, కానీ మిగతా వాడికి ఆ జబ్బు ఎందుకు వస్తుంది? దాంతోపాటు పెద్దలు తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు, మనకి అద్భుతమైనటికి జన్మనిచ్చి సంస్కారం నేర్పిన తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు, శ్వాస వరకు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్న సమస్యల్లో చాలా వరకు గురువు సరైన శిష్యుడు లేకపోవడం వల్లనే. గురు శిష్యుల సంబంధం సరిగా ఉంటే సమాజం కూడా బాగుంటుంది. అందుకే గురు శిష్య సంబంధం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆదరించాలి, అనుసరించాలి. గాంధీ గారు చెప్పినట్టుగా సంస్కారం ఇవ్వని చదువు, నేను ఇందాక చెప్పినట్టుగా నిరుపయోగమైంది. గురువు జ్ఞానంతో పాటు సంస్కారాన్ని పిల్లలకు బోధించాలి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా, ఏ పరిజ్ఞానం వచ్చినా లోక జ్ఞానాన్ని, సంస్కారాన్ని తల్లిదండ్రులు, గురువుల నుంచే మనం సంపాదించగలం. గురు పౌర్ణమి సందర్భంగా అందరూ తమ తమ గురువులను సంస్కరించుకొని వారు చూపిన మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమతి శోభారాజు గారు వారి జీవితాన్ని పూర్తి ఈ అన్నమయ్య సంకీర్తనలకు అంకితం చేసి తద్వారా ప్రజల్లో దైవ భక్తి, సాంప్రదాయాల పట్ల అనురక్తి, సంస్కృతి పట్ల అభిరుచిని కల్పించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఆమె కేవలం పాడడమే కాకుండా
మార్గదర్శనం కూడా చేసి వందలాది మంది తయారు చేస్తుంది. ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఒక శిబిరం నిర్వహించడం, ఆ శిబిరంలో స్వయంగా పాల్గొని వందలాది మందిని మరి అన్నమాచార్య కీర్తనల వైపు ఆకర్షింపజేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. దానికి ఒక కేంద్రంగా ఇవాళ ఈ కేబిఎన్ కళాశాల వారు మంచి మనసుతో ఈ యొక్క తమ ప్రాంగణాన్ని ఇచ్చి ప్రోత్సహించినందుకు కేబిఎన్ కళాశాల వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హిందూ హై స్కూల్ కమిటీ ఉంది పక్కన, వారు కూడా ఈ కార్యక్రమానికి చేయూతనివ్వడం, తోడ్పాటునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. నేను చూస్తూ ఉన్నాను, సంస్కృతి పెరిగిందంటే సంస్కారం మర్చిపోతున్నారు. వంటల్లో కొంతవరకు మేలు, ఇక్కడ ఇంకా దైవభక్తి, దేశభక్తి, సంస్కారం, సంస్కృతి, మన కట్టు బొట్టు, మాట, ఆట, పాట, భాష, యాస, కోస ఎక్కువగా కనబడుతున్నాయి. ముందు ఈ పిల్లలు అందరూ ముచ్చటగా అలంకరించుకొని పావడా పరికిణి కట్టుకొని కట్టు బొట్టు పెట్టుకొని ఉంటే వాళ్ళని చూస్తే ఎంత సంతోషం కలిగిస్తుందో. ఈ మధ్య కొంతమంది పిల్లలకి బొట్టు పెట్టుకోవడం కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. మొన్న అమ్మాయిని అడిగాను నేను, ఏమో బొట్టు పెట్టుకున్నాను సార్ అంది. ఎక్కడన్నా చూపిస్తుంది. నేను చెప్పాను, ఒక పని చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక భూతద్దం తీసుకెళ్ళు, అందరికి చూపించు, భూతద్దంలో చూడండి అని చెప్పని. ఎందుకు సిగ్గుపడాలా? మన బొట్టు మనకు అందాన్ని ఇస్తుంది, అందాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది, మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది, మన పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది, అక్రమాలకు అత్యాచారాలకు పాల్పడే వాళ్ళని కొంత హెచ్చరిస్తుంది కూడా. అంతటి అద్భుతమైన శక్తి మన బొట్టులో ఉంది, మన కట్టులో ఉంది, మన మాటలో ఉంది, మన ఆటలో ఉంది, మన పాటలో ఉంది, మన భాషలో ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలందరికీ తప్పనిసరిగా మాతృభాషలో మాట్లాడేది అలవాటు చేయండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో అమ్మ భాష తెలుగు. తెలుగు వారిని ఎందుకు గర్వించు, తెలుగు నేర్చుకో. ప్రతి ఒక్కరు కూడా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మామూలుగా చిన్నప్పటి నుంచే స్వతహాగా ఇంట్లో మాట్లాడేంటికి మాటలతో రావాలి. కానీ ఈ మధ్యకాలంలో మనం ఆధునిక సంస్కృతి పేరుతో మమ్మీ డాడీ కల్చర్కి అలవాటు అయిపోయాం. అమ్మా అంటే రాత్రిపూట ఇంటికి వెళ్ళి ఒకసారి అమ్మా అనండి, అంతరాళ నుంచి వస్తుంది. మమ్మీ అనండి, మూతిలో నుంచి వస్తుంది. అమ్మకి మమ్మీకి ఉన్న తేడాను గమనించాలా. ఈ మమ్మీ డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ కల్చర్ మనకు అలవాటు కావడం ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను ఉద్దేశపూర్వకంగా అలాంటి మాటలు మాడుతూ ఉన్నాను. నేను అద్భుతమైన మన భాష ఉంటే ఎందుకు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? అమ్మ భాష కంటి చూపు లాంటిది. కంటి చూపు లేకపోతే కళ్ళద్దాలు పెట్టుకున్నా, రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్లో నుంచి ఏమీ రావద్దని నేను మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష మాట్లాడండి. ఈ పక్కన నేను చూస్తుంటాను, కొంతమంది డ్రైవర్ వాళ్ళు కూడా మాడుతుంటారు ఫోన్లో, హలో బ్రో అని. ఏమవుతారా బ్రోకర్తో మాడావు, ఏం బ్రోకర్తో మాడావు అని అడిగాను నేను. బ్రోకర్ కాదు సార్, బ్రదర్ అని. బ్రదర్ బ్రో అయిపోతాడు. మహాత్మా గాంధీ ఎంజీ మార్కెట్ అయిపోద్ది. మహాత్మా గాంధీ లాంటి గొప్పవాడి పేరుతో పెట్టుకొని దాన్ని పూర్తిగా మహాత్మా గాంధీ మార్కెట్ అని పిలవకుండా ఎంజీ మార్కెట్ అని పిలవడం ఏంది? సర్దార్ పటేల్ రోడ్డు కాస్త ఎస్పీ రోడ్డు అయిపోద్ది. నేను అనుకున్నాను, ఎస్పీ అంటే ఇంత గొప్పవాడు అయినా పోలీస్ ఆఫీసర్ చాలా నిజాయితీపరుడు కూడా కాదు సార్, సర్దార్ పటేల్ రోడ్డు అని చెప్పాను. ఈ షార్ట్ కట్లు అలవాటు, పొట్టి మాటలు, చిట్టి మాటలు వీటిని వదిలేయాల. పూర్తిగా మన భాషలో, మన పద్ధతిలో మన పేరేందో పిలవాలి, అలవాటు చేసుకోవాలి, గర్వంగా చెప్పాలి. ఈ పేరేమిటి? ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్పడానికి, ఎంవి నాయుడు అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుంది? దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలా. మన కొత్త తరానికి, యువతరానికి అందిస్తే వాడు రేపటి తరానికి అందిస్తారు. నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను, నన్ను కొందరు కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటారు. నేను ఉపరాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. అందుకని చాలామంది పిలుస్తూ ఉంటారు కార్యక్రమాలకు రాండి సార్ అని. నేను వాళ్ళకి చెప్పాను సార్ మీరు ఇంకా రిటైర్ అయ్యేప్పుడు తిరుగుతూ ఉన్నారని. నేను చెప్పాను పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటాను. ఆఖరి దాకా మాట్లాడుతూనే ఉండాలని నా కోరిక. నాకు తెలిసిన విషయాలు యువతతో పంచుకోవాలని నా కోరిక. ఎందుకంటే మన భవిష్యత్, ఈ దేశం నాకెంతో ఇచ్చింది, సమాజం నాకెంతో ఇచ్చింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నన్ను అంచెలంచెలుగా
దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకునే అవకాశం సమాజం నాకు ఇచ్చింది. తిరిగి నేను సమాజానికి ఏదైనా ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబం. మనం ఉన్న దాంట్లో ఇతరులకు కొంత పంచాలి, ముందు పెంచుకోవాలి, తర్వాత పంచుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఆమె అమ్మ ఈ వయసులో కూడా తిరుగుతూ యువతను ప్రేరేపిస్తూ వాళ్ళకి ప్రేరణ ఇస్తూ వాళ్ళకి మంచి మార్గం చూపిస్తున్నందుకు శ్రీమతి శోభారాజు గారికి, వారికి అన్ని విధాల సహకారం అందిస్తున్న వారి భర్త శ్రీ నందకుమార్ గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, ఇందాక చెప్పారు, డైరెక్టరు చైర్పర్సన్ ఇద్దరు వచ్చి ఉన్నారు. మరింత విస్తృతంగా కళాశాలల్లో, పాఠశాలల్లో మన సంస్కృతి పైన, మన సాంప్రదాయం పైన, మన సంస్కారవంతమైన పెద్దల యొక్క జీవితాలపైన అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మన వేదాలు, మన సనాతన ధర్మాన్ని లోకమంతటికి వ్యాప్తి చేసిన భారతదేశం అత్యున్నత మహోన్నతమైన సప్తర్షులను మన గురు పరంపరకు మూల స్తంభాలుగా పేర్కోవాలి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, భరద్వాజుడు, గౌతమ, జమదగ్ని, కశ్యప మహర్షులు చూపిన జ్ఞాన మార్గమే నేటికి భారతీయ సంస్కారానికి సందర్భంగా ముందుకు సాగుతోంది. భక్తిని, కవిత్వాన్ని సమ్మేళితం చేస్తూ మన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను పెంపొందించిన మహోన్నత ద్రష్టలు కూడా మన సమాజానికి మార్గదర్శకులు. అన్నమాచార్యతో పాటు పురంధరదాసు, త్యాగరాజు, మీరాబాయి, తులసీదాసు, తుకారాము, సూరదాసు, భక్త రామదాసు అంటే వాగ్గేయకారులు తమ కీర్తనల ద్వారా, భక్తి సాహిత్యం ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటా నింపిన మహోన్నత గురుతుల్యులు. గడిచిన 3 సహస్రాబ్దాలను మనం పరిశీలిస్తే మన దేశపు రాజకీయ వ్యవస్థను, తత్వాన్ని, విద్యను, సాంస్కృతిక వారసత్వాన్ని మహోన్నత సామ్రాజ్యాలు తీర్చిదిద్దాయి. మౌర్య సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, కనిష్క సామ్రాజ్యం, హర్షవర్ధనుడు, చోళరాజులు, విజయనగరం, కాకతీయ సామ్రాజ్యాలు ప్రజారంజకంగా వెలిసిదాయి. మన ఇప్పుడు ఇవాళ ఆ సామ్రాజ్యాలకు అధిపతులు మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రులు. అప్పుడు రాజులు చేశారు, చక్రవర్తులు చేశారు సాంస్కృతిక సేవ. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మన మంత్రులు, మన ముఖ్యమంత్రులు ఈ సాంస్కృతిక సాంప్రదాయాలను నెలకొల్పితే సమాజంలో శాంతి ఉంటుంది. లేకపోతే అశాంతి మరిగా పెరిగిపోతుంది. మనం చూస్తున్నాం, కొంతమంది అశాంతినే గొప్ప విషయంగా మాట్లాడుతున్నారు. దేవుళ్లను దూషించడమే అది చాలా గొప్ప పద్ధతి అని అనుకుంటున్నారు. మేము గౌరవంగా చెప్తాం, మేము రావణాసురుడిని పూజిస్తాం, రావణుని కాదని చెప్తున్నారు. రావణాసురుడు ఉండే మంచి లక్షణాలు కొన్ని అలవాటు చేసుకుంటే కొంతవరకు అది మేలు అనుకోవచ్చు. కానీ రాముడిని నిందించాల్సిన అవసరం లేదుగా. రాముడు సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటిన వాడు. సమాజంలో రామరాజ్యం అని గాంధీ గారు కూడా చెప్పారు. రామరాజ్యం అంటే ఆదర్శవంతమైన, అవినీతికి తావులేని, అక్రమాలకు చోటు లేని, అత్యాచారాలకు అవకాశం అని మంచి రాజ్యం రామరాజ్యం అని చెప్పని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అలాంటి రామరాజ్యాన్ని, అలాంటి రామాయణాన్ని, అలాంటి భారతాన్ని మన పిల్లలకు చదివించాలి. పాఠశాలలో కూడా నన్ను అడిగితే దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రామాయణం ఒక మత గ్రంథం కాదు, భారతం ఒక మత గ్రంథం కాదు, మార్గదర్శకం అంటే సాధనం అది. అందువల్ల వాటిలో ఏమాత్రం సిగ్గుపడబడ్డా రాజకీయాల కోసం, ఓట్ల కోసమని కక్కుర్తి పడి మనం వీటిని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల దయచేసి అందరికి కూడా ఈ మార్గంలో తమ పిల్లలను పెంచే ప్రయత్నాలు చేయాలని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను. శ్రీమతి శోభారాజు గారికి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి ఆమె మరింతగా ఎక్కువ మందిని తన యొక్క కీర్తన ద్వారా ప్రభావితం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నేను చెప్తున్నా, ఒకటి, సమావేశాలు నిర్వహించేవాళ్ళు సమయ పాలన ఉండాలి. మనం సమయానికి మొదలుపెట్టాము ఇవాళ. రెండవది, ప్రసంగాలు కూడా సంక్షిప్తంగా ఉండాలి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇంతకు ముందు గంటల సేపు ఉపన్యాసం ఇస్తే వినేవాళ్ళు.
నాకు ఇదే విజయవాడ గుర్తు బాగా. జయాంధ్ర ఉద్యమంలో నేను, తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు రచ్చన గారు, శంకర్ సత్యనారాయణ గారు, వీరాచారి గారు, జీసీ కొండయ్య గారు, అనేక మంది మహనీయులు ఉంటే నాకు బాగా గుర్తుంది. నన్ను 16వ ఉపన్యాసకుడికి పిలిచేవాళ్ళు. 16వ ఉపన్యాసకుడు. ఇప్పుడు 16 కాదు, 6 మంది ఉన్నా కూడా వినే పరిస్థితి వాళ్ళు లేదు. అటెన్షన్, స్పాన్ ఆఫ్ అటెన్షన్ తగ్గిపోతా ఉంది. మంచి విషయాలపైన దృష్టి పెట్టేదానికి ఎక్కువసేపు మనసు దానిపైన ఉండడం లేదు. ఇతరత్ర విషయాలపైన మనసు లాగుతోంది. ఆ ఏకాగ్రతను మళ్ళీ పెంపొందింపజేయాలంటే అన్నమాచార్య లాంటి కీర్తనలు మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి, మన కుటుంబం తీసుకోవాలి. తద్వారా శాంతి వస్తుంది సమాజంలో. అశాంతి కూడా తొలగిపోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, సాంస్కృతిక విభాగం ఈ విషయాన్ని గంభీరంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి మంచి సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఇందాక చెప్తూ ఒక విషయం మర్చిపోయాను. నన్ను ఈ మధ్య పిలుస్తున్న కార్యక్రమాల్లో సాయంత్రం పూట హైదరాబాద్లో కొంతమంది అమ్మాయిలు అమెరికాలో చదువుకుంటూ వచ్చి భారతదేశంలో అరంగేట్రం చేస్తున్నారు. 3 రోజుల కిందట వెళ్ళాను ఒక అమ్మాయి కార్యక్రమానికి. నేను ఇక్కడ ఈ కృష్ణా జిల్లా మన ఆముదాల వలస అమ్మాయి అమెరికాలో చదువుతోంది, ఐటీలో. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది నా సమక్షంలో. అద్భుతంగా నటించింది, అద్భుతంగా. వాస్తవం చెప్పాలంటే అమెరికాలో ఉండేవాళ్ళు మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన లుంగి, మన యొక్క పరికిణి, పావడ, వీటిపైన శ్రద్ధ చూపిస్తున్నారు. భరతనాట్యం నేర్పిస్తున్నారు పిల్లలకి, కూచిపూడి నేర్పిస్తున్నారు. కానీ మనం మాత్రం అడుగు చూస్తున్నాం. ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రతి ఇంట్లో కూడా ఈ సాంప్రదాయం వెలివిరిచే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతూ, ఈ మంచి కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు అయిన అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్. గురుదేవ